అందరికీ నమస్కారం. హర్నియా సిరీస్లో భాగంగా మనం పార్ట్ 1 వీడియోలో అసలు హర్నియా అంటే ఏంటి, హర్నియా ఎందుకు వస్తుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 2లో మనకు హర్నియా ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు, హర్నియాని వదిలేసినట్లయితే అలాగే ఎటువంటి ప్రమాదాలకి దారి తీయవచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం హర్నియా ఉన్నవారు అసలు హర్నియా పక్కాగా ఉంది, హర్నియాని ఇంకా ట్రీట్మెంట్ ఎలా చేసుకోగలము, హర్నియాని ఎలా నిర్మూలించగలం అనేది డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్లో చూసి ప్రతి ఒక్కరూ హర్నియా ఉంది, మాకు హర్నియా సరిచేయడానికి ఏమేం చేయాలి నెక్స్ట్ అని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా మన దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి హర్నియా ఉంది అని చెప్పగానే ఫస్ట్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని చూడేసిన తర్వాత హర్నియా ఉంది లేదా అనేది మనం చూడగానే నిర్ధారణ అయిపోతుంది. ఎలాగ నిర్ధారణ అయిపోతుంది అంటే వాపు ఉందా లేదా, ప్లస్ ఆ వాపు అనేది దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ పెద్దదవుతుందా లేదా అనేది మనం చూసి ఒకవేళ వాపు పెద్దదవుతుంది అంటే అది ఖచ్చితంగా హర్నియా అన్నట్టు నిర్ధారణే. హర్నియా కన్ఫర్మేషన్ అని అయినప్పటికీ కూడా మనం ప్రతి హర్నియా పేషెంట్కి అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనే పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు హర్నియా ఉంది అని ఆల్రెడీ తెలిసిన తర్వాత మళ్ళీ స్కానింగ్ అల్ట్రాసౌండ్ అనేది ఎందుకు చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు హర్నియా ఉంది అని నిర్ధారణ అయింది, కానీ హర్నియా ఎంత పెద్దది ఉందో అని నిర్ధారణ అవ్వలేదు. ప్లస్ ఆ హర్నియాలోంచి పేగులు వెళ్తున్నాయా, పేగుల పైన ఉన్న కొవ్వు వెళ్తుందా. సపోజ్ ఉదాహరణకి హర్నియా 1 సెంటీమీటర్ ఉందా, 2 సెంటీమీటర్లు ఉందా, 5 సెంటీమీటర్లు ఉందా, అండ్ దాంట్లో నుంచి పేగులు వెళ్తున్నాయా, ఏ పేగులు వెళ్తున్నాయి, చిన్న పేగులు వెళ్తున్నాయా, పెద్ద పేగులు వెళ్తున్నాయా, లేదా పేగుల పైన ఉన్న కొవ్వు వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు మనకి ఎనీవే హర్నియా అంటే సర్జరీ చేయాలి కాబట్టి సర్జరీ చేసే ముందు కడుపులో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సపోజ్ ఉదాహరణకి లేడీస్ విషయమే ఎత్తుకుందాం. ఒకవేళ ఎవరైనా ఆడవారు మనకి బొడ్డు దగ్గర హర్నియా కోసం ఆపరేషన్ కోసం రావడం జరిగింది, కానీ అదే ఆడవారికి లోపల మనం చూసినట్లయితే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అని ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ కూడా కలిసి ఇచ్చుకునేలా ఉండాలి. లేదా కొందరికి హర్నియా ఉన్నవారిలో మనకు స్కాన్ చేయగానే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టు కూడా బయటపడుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మనకు లోపల ఎలాగో వెళ్ళేటప్పుడు లోపల ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలుసుకొని అన్నిటికీ కలిసి ఒకే సెట్టింగ్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కొరకై మనం ప్రతి హర్నియా పేషెంట్కి హర్నియా ఉందని నిర్ధారణ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మనం స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్కానింగ్లో చిన్న హర్నియాల వరకు అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామెన్ అంటే కడుపుకి సంబంధించి స్కానింగ్ అల్ట్రాసౌండ్ చేస్తే సరిపోతుంది, కానీ ఒకవేళ వారికే చాలా సంవత్సరాల నుంచి హర్నియా ఉంది, చాలా పెద్ద హర్నియా ఉంది, లేదా ఆల్రెడీ పెద్ద కోత ఇచ్చిన తర్వాత మనకు హర్నియా ఉంది, పెద్ద హర్నియా అంటే కొందరిలో మాత్రము సిటీ స్కాన్ అనేది అవసరం ఉంటుంది. సరే, వన్స్ నిర్ధారణ అయిపోయింది, హర్నియా ఉందని తెలిసింది అండ్ హర్నియాకి స్కాన్లు అవన్నీ చేపించేసుకున్నాం. నెక్స్ట్ ట్రీట్మెంట్లో భాగంగా ఎక్కువ మంది మనకు ఫోన్ చేసి అడిగేది ఏంటి అంటే హర్నియాకి మందుల ద్వారా ఏమన్నా సరి చేస్తారా అని అడుగుతారు. 100% ద ఆన్సర్ ఈస్ నో. హర్నియాకి కేవలం సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటుంది, మందుల ద్వారా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకు అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు హర్నియా అంటే ఏంటి, కండరాల్లో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ అనేది మనం క్లోజ్ చేసుకొని సర్జరీ ద్వారా మనకు బయటకు జరిగిన పేగుల్ని లోపలికి తోయాలే తప్ప ఎటువంటి మందుల ద్వారాను కండరాల్లో ఏర్పడిన గ్యాప్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరగదు. ఒకవేళ మీకు ఎవరికన్నా మందులు ఇస్తున్నట్లయితే వారు ఒకటి మీకు హర్నియాకి నొప్పి ఉండి ఆ నొప్పిని తగ్గించడానికి మందులు ఇస్తుంటూ ఉంటారే తప్ప హర్నియాని నయం చేయడానికి ఎవరైనా మందులు ఇస్తున్నారు అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే అనుకోవచ్చు. సో నెక్స్ట్ హర్నియాకి ట్రీట్మెంట్లో భాగంగా కేవలం సర్జరీ అనే చెప్పుకోవడం జరిగింది. అసలు సర్జరీలో ఏం చేస్తారు హర్నియా సర్జరీలో అంటే, మనకు హర్నియా అంటే ఏంటి, మన కడుపులో ఉన్న కండరాల ద్వారా పేగులు బయటికి జారి వాపు వచ్చినట్టు వస్తే దాన్నే హర్నియా అనుకున్నాం. సో ఇప్పుడు మనం హర్నియా సర్జరీలో భాగంగా ఏం చేయడం జరుగుతుంది అంటే ఏ కండరాల ద్వారా అయితే పేగులు బయటకు వస్తున్నాయో ఆ పేగుల్ని తిరిగి కడుపు లోపలికి తోసేసి ఏ కండరాల ద్వారా అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని క్లోజ్ చేసేసి మెష్ అనేది ఒకటి వేసుకోవడం జరుగుతుంది. ఈ మెష్ అంటే ఏంటి, ఈ మెష్ వేసుకోకపోతే మెష్ అనేది ఏదో బయట నుంచి ఏదో పెడుతున్నారు కదా, అది మెష్ అనేది పెట్టుకోకుండా సర్జరీ జరగదా అని చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కాలంలో మనకు లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ పెరిగే కొద్దీ ఏ హర్నియా సర్జరీ మెష్ లేకుండా చేయట్లేదు. ఎందుకు అసలు ఈ మెష్ అనేది ఏంటి, ఎందుకు వేసుకోవాలి, అది ఎన్ని రోజులు మన బాడీలో ఉంటుంది అని చూసుకున్నట్లయితే మెష్ అనేది మనకు లేయర్స్ గా
ఉంటుంది. అండ్ ఒక్కొక్క కంపెనీ బట్టి మనకు మెయిన్లీ పాలీప్రొపిలీన్ అనే ఒక మెటీరియల్తో మెష్ అనేది తయారవడం జరుగుతుంది. చూడ్డానికి ఎలాగుంటుంది మెష్ అని చూసుకుంటే మన ఇంట్లో మస్కిటో నెట్ ఒక దోమతెర ఎలాగుంటుందో అలాగే మనకి ఈ మెష్ అనేది కూడా అంతే సన్నంగా అంతే బరువు లేకుండా ఉంటుంది. దీన్ని ఎందుకు పెట్టుకోవాలి హెర్నియా సర్జరీలో అని చూసుకున్నట్లయితే మనం హెర్నియా అంటే ఏమనుకున్నాం, మన కండరాల్లో గ్యాప్ అనేది వీక్నెస్ అనేది రావడం వల్ల మనకు అక్కడ పేగులు జారుతున్నాయి అనుకున్నాం. సపోజ్ ఆ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని మనం కుట్టిన తర్వాత అలాగే వదిలేసినట్లయితే మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కండరాలు బలహీన పడితే మనం చేసుకున్న హెర్నియా సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా హెర్నియా ట్రీట్మెంట్ లో భాగంగా మెష్ అనేది పెట్టుకోవాలి. ఇంకా మీకు సులువుగా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పుకుందాం. సపోజ్ నేనే అనుకుందాము, నేను సపోజ్ ఇప్పుడు 80 kgs ఉన్నాను. 80 kgs ఉన్న నేను ఒక టైలర్ దగ్గరికి వెళ్తే టైలర్ కొంచెం లూజ్ గానే కంఫర్టబుల్ గా కుట్టడం జరిగింది. సో ఇది లూజ్ గానే ఉంది కాబట్టి నేను ఇలా చేతులు విరుచుకున్నాను, ఇక్కడ మనకు ఏమీ జరగట్లేదు. ఇప్పుడు ఇదే 80 kgs ఉన్న నేను ఒక 2-3 సంవత్సరాలు సపోజ్ బాగా వెయిట్ పెరిగాను అనుకోండి. సో 80 kgs ఉన్న నేను కాస్త 120 kgs అవుతాను. వన్స్ 120 kgs అయిన తర్వాత ఆ షర్ట్ 80 kgs ఉన్నప్పుడు ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్ నేను వేసుకొని ఇలా అంటే ఏమవుతుంది, ఈ బటన్స్ అన్ని తెగిపోవడం అనేది గమనిస్తుంటాం. ఇంతకు ముందు ఎందుకు తెగలేదు, ఇప్పుడే ఎందుకు బటన్స్ తెగుతున్నాయంటే 80 kgs ఉన్నప్పుడు నాకు ఈ షర్ట్ అనేది బాగా ఫిట్ అయిపోయింది. బట్ ఇదే నేను 80 kgs నుంచి 120 kgs అయిన తర్వాత ఈ షర్ట్ అనేది చిన్నబడిపోయి ఇలా అనగానే ఆ బటన్స్ అన్ని తెగిపోవడం లేకుంటే షర్ట్ చిన్నగడం అనేది జరిగింది. సో అప్పుడు నేను పోయి టైలర్ దగ్గరికి పోయి ఏం అడగలేను, ఏం షర్ట్ కుట్టావు అని. ఎందుకు అంటే మార్పు జరిగింది షర్టులో కాదు, మార్పు జరిగింది నాలో కాబట్టి. అదే విధంగా హెర్నియా సర్జరీలో కూడా మనకు కండరాలు ఏవైతే బ్లాక్ అయిందో, కండరాల్లో ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ కండరాల్ని మనం జస్ట్ కుట్టేసి వదిలేసినట్లయితే పేషెంట్ అప్పటికి బాగానే ఉంటుంది. కానీ పేషెంట్ తర్వాత ఫ్యూచర్లో ఒక 2-3 సంవత్సరాల తర్వాత విపరీతంగా బరువు పెరిగినప్పుడు మన కండరాలు ఆల్రెడీ వీక్గా ఉన్నాయి, ప్లస్ ఆ బలహీనపడిన కండరాలకు వేసిన కుట్లు సరిగ్గా అతుక్కోలేని పక్షంలో ఒకవేళ పేషెంట్ కనుక తర్వాత ఫ్యూచర్లో బరువులు ఎత్తినప్పుడు కానీ లేదంటే బరువు బాగా పెరిగినప్పుడు కానీ ఆ కండరాలు అనేవి వీక్ అయిపోయి మళ్ళీ తెగిపోయి హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన కండరాల్ని మనం నమ్ముకోకుండా, బికాజ్ మన కండరాలు అనేవి ఆల్రెడీ బలహీనపడ్డాయి, సో ఆల్రెడీ పడిన కండరాలకి బలపరిచేలా మనం ఈ మెష్ అనేది వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మెష్ అంటే ఏంటి, దోమతెరలాగా మస్కిటో నెట్ లాగా ఉంటుంది అన్నాం. సో మస్కిటో నెట్లో మధ్యలో ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ మెష్ అనేది మనం హెర్నియా సర్జరీలో వేసుకున్న తర్వాత ఆ మెష్ అనేది ఒక అడిషనల్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ప్లస్ ఈ అడిషనల్ ప్రొటెక్షన్ వేసిన చోట మెష్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాప్స్లో కూడా మన కండరాలు అనేవి బాగా పెరిగిపోయి ఒక మంచి ప్రొటెక్షన్ లాగా ఒక స్ట్రాంగ్ లేయర్గా తయారవుతుంది. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో హెర్నియా వచ్చే ఛాన్సెస్ అనేవి లేకుండా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలాగా చెప్పచ్చు ఈ మెష్ని కండరాల్ని అంటే, మనకు ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం పిల్లర్స్ వేసుకుంటాం, పిల్లర్స్కి మధ్యలో ఇటుకలు పెట్టుకుంటాం, లేదా ఫస్ట్ ఆ స్టీల్ రాడ్స్ అన్నీ వేసేసి ఆ స్టీల్ రాడ్స్లో ఎట్లాగైతే సిమెంట్ నింపినప్పుడు మనకంతా కలిపి ఒక స్ట్రాంగ్ లేయర్గా అవుతుందో అదేవిధంగా మనకు మెష్ పైన మన కండరాలు పెట్టుకున్నప్పుడు మన కండరాలు అనేవి ఆ మెష్ మధ్యలో ఉన్న గ్యాప్స్లో లోపలికంతా చేరుకుపోయి ఒక స్ట్రాంగ్ లేయర్గా ఫామ్ అయిపోయి మనకు హెర్నియా ఇంకొకసారి రాకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, సరే ప్రొసీజర్ వరకు బాగానే ఉంది, మెష్ అనేది పెట్టుకోవాలన్నారు, బట్ దీంట్లో మనకు ఓపెన్ సర్జరీ బెటరా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీంట్లో ఎటువంటి సందేహము లేకుండా 100% లాప్రోస్కోపీనే బెటర్ అవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు, ఓపెన్ సర్జరీ అనుకోండి పెద్ద కోత ఇస్తారు, పెద్ద కోత ఇచ్చారు కాబట్టి మనకు కోతకు తగ్గట్టుగానే గంతకు తగ్గ బొంతలాగా కోతకు తగ్గట్టుగానే మనకు నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ నొప్పితో పాటు రికవరీ అవ్వడానికి కూడా మనకు ఎక్కువ టైమే పడుతుంది, కోత పెద్దదిగా ఉంది కాబట్టి. అండ్ కోత పెద్దదిగా ఉన్న వారిలో మోస్ట్లీ కుట్లు కూడా పడవచ్చు. అండ్ వన్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజుల వరకు ఆ పెద్ద కోత అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి డ్రెస్సింగ్ అట్లా చేసుకుంటూ ఉండాలి. ఇదే లాప్రోస్కోపీలో కనుక చూసుకున్నట్లయితే లాప్రోస్కోపీలో పెద్ద కోత అనేది ఉండదు, మనకు చిన్న చిన్న హోల్స్తోనే, దీన్నే లాప్రోస్కోపీనే కీ హోల్ సర్జరీ అంటారు. ఎందుకు, మనం చిన్న చిన్న హోల్స్తోనే కంప్లీట్ సర్జరీ అయిపోజేస్తున్నాం కాబట్టి. అసలు ఈ లాప్రోస్కోపీలో ఏం చేయడం జరుగుతుంది, ఇంత చిన్న హోల్స్ ద్వారా ఎట్లా సర్జరీ చేస్తారు అని క్వశ్చన్ చేసినట్లయితే మనకు ఈ లాప్రోస్కోపీలో ఫస్ట్ ఏం చేయడం జరుగుతుంది అంటే
చిన్న చిన్న హోల్ పెట్టేసి ఆ చిన్న హోల్ ద్వారా ఒక కెమెరా అనేది పెట్టడం జరుగుతుంది. సో లోపల ఏం జరుగుతుంది అనేది మనం లోపల చూడకుండానే ఈ చిన్న హోల్ ద్వారా పెట్టిన కెమెరా ద్వారా అన్ని ఒక టీవీకి కనెక్ట్ చేసుకొని లోపల ఏం జరుగుతుంది అనేది అన్ని మనం టీవీలో చూసుకుంటున్నాం. ఒక హోల్ అనేది కెమెరాకి పెట్టడం జరుగుతుంది. ఇంకొక 2.5 సెంటీమీటర్ హోల్స్ అంటే సెంటీమీటర్లో సగం అంత చిన్న హోల్స్ పెట్టేసుకొని మిగతావి 2 నా కుడి చెయ్యి ఎడమ చెయ్యికి రిప్లేస్మెంట్గా అంటే పట్టుకోవడానికి, లాగడానికి, కట్ చేయడానికి అన్నట్లు లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కాగా 0.5 సెంటీమీటర్ అంటే సగం సెంటీమీటర్ హోల్ పెట్టడం జరుగుతుంది. సో మొత్తం 3 హోల్స్. ఒక హోల్ వచ్చి కెమెరాకు ఉంటుంది, మిగతా 2 హోల్స్ వచ్చి ఒకటి చూడడానికి, ఒకటి పని చేయడానికి అన్నట్లు. సో ఈ లాప్రోస్కోపీ లేదా కీ హోల్ సర్జరీలో మనకు చిన్న చిన్న హోల్స్తోనే సర్జరీ అయిపోతుంది కాబట్టి కోత అనేది పెద్దది లేదు కాబట్టి మనకు కుట్లు అనేవి అవసరం ఉండదు. మన వరకు మనం స్కిన్ గ్లూ అంటాం, అంటే చర్మానికి కూడా ఫెవికాల్ లాంటిది. హోల్ చిన్నదే ఉంది కాబట్టి కుట్లు అనేది అవసరం లేకుండా ఈ ఫెవికాల్ స్కిన్ గ్లూ అనే లాంటి దాంతో క్లోజ్ చేసేస్తాం కాబట్టి పేషెంట్కి కోత చిన్నదిగానే ఉంది. కోత చిన్నదిగా ఉంది కాబట్టి నొప్పి తక్కువగానే ఉంది. నొప్పి తక్కువగా ఉంది కాబట్టి రిటర్న్ టు వర్క్ అంటే వాళ్ళు మళ్ళీ వారి పనులను ఎప్పుడు మొదలు పెట్టచ్చు అనేది కూడా ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే బాగా తక్కువగా ఉంటుంది. మనం లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేకుండా పేషెంట్ అదే రోజు ఆపరేషన్ జరిగిన రోజే నడవచ్చు. ఆపరేషన్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయిన నెక్స్ట్ రోజే ఇంటికి వెళ్ళి ప్రాపర్ స్నానం అనేది కూడా చేయవచ్చు. ఎందుకంటే అప్పటికల్లా మన గాయం ఆనిపోతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రిస్క్ ఆఫ్టర్ సర్జరీ కానీ ఈ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చాలా తక్కువగా ఉంటాయి. మన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ గచ్చిబౌలి కొండాపూర్లో ఆఫర్ చేసేది డే కేర్ సర్జరీస్ అంటాం. అంటే మనకు 24 గంటల వ్యవధిలోనే సర్జరీ అయిపోయి ప్రాపర్ రికవరీ అయిపోయి డిశ్చార్జ్ అనేది కూడా మనకు డే కేర్ ఫెసిలిటీస్ అన్నీ మన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ గచ్చిబౌలి కొండాపూర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫర్దర్ మీకు కనుక అపాయింట్మెంట్స్ కావాలి, హాస్పిటల్కి రావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.